మూవింగ్ ఆన్. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం తిరుమలకు బృందాలు వెళుతున్నాయి. అవినీతి ఏ విభాగాల్లో జరిగింది అనే దానిపై ఆరా తీయబోతోన్నారు ఈ బృందాలు. స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతిపై ఫోకస్ చేయమని చెప్పి. సో ఈ రాత్రికి లేదా రేపు ఉదయం తిరుమలకు స్టేట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి బృందాలు వెళుతున్నాయి. ఎక్కడెక్కడ ఏ విభాగాల్లో అవినీతి జరిగింది అనే దానిపై ఆరా తీయబోతున్నారు. మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ పాటికే ఎంతో కొంత క్లూ ఉండాలి గవర్నమెంట్కి, అలాగే విజిలెన్స్ ఆఫీసర్స్కి సైతం. సో ఏ డిపార్ట్మెంట్ మీద రేపు నజర్ వేయబోతోంది విజిలెన్స్ బృందాలు? అంటే ఒకటి, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీలో జరిగిన అక్రమాలపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు కొద్దివరకు సమాచారాన్ని, ప్రాథమిక సమాచారాన్ని తీసుకొని ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అధికారులకైతే సమాచారం ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా శ్రీవాణి ట్రస్ట్ పై గతంలో పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు అక్రమంగా దారి మళ్లుతున్నాయని చెప్పేసి ఆరోపణలు చేసిన పరిస్థితి. మరోవైపు ఇంజనీరింగ్ పనుల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు టీటీడీ బడ్జెట్ ఉంది. అందులో దాదాపుగా ప్రతి బోర్డు మీటింగ్ లోనూ 600 నుంచి 800 కోట్ల రూపాయల వరకు ఒక్కో బోర్డులో ఇంజనీరింగ్ పనులకే కేటాయించారంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున అక్రమాలకు తెరతీశారన్నదే ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ ఎంక్వైరీ ప్రాథమికంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రీజనల్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే స్టేట్ అధికారులు కూడా రేపో మాపో 2 రోజుల్లోపే లోతైన దర్యాప్తు చేసేందుకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా టీములు తిరుపతికి చేరుకొని టీటీడీని టార్గెట్ గా చేరుస్తూ స్టేట్ విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ ఇంజనీరింగ్ పనులు, అంటే ఇంజనీరింగ్ పనులు ఎక్కడెక్కడ చేపట్టారో, అవసరం ఉందా లేదా, అవసరం లేని చోట ఏ రకంగా కేవలం కమిషన్ల కోసమే కేటాయించారా, ఇలాంటి లోతైన దర్యాప్తు అయితే కొనసాగే అవకాశం ఉంది. ప్రాథమికంగా కొద్ది వరకు సమాచారం విజిలెన్స్ అధికారులు ఇప్పటికే సేకరించారు. అందులో ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి స్టేట్ విజిలెన్స్ టీమ్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు టీటీడీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని చాలా గోప్యంగానే ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరికి కూడా సమాచారం లేని పరిస్థితి కనిపిస్తుంది. మరి స్టేట్ అధికారులు విజిలెన్స్ టీమ్స్ వచ్చిన తర్వాత ఏ రకమైన నిజాలు బయట పెడతారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ రాజు.